యువగళం సభ సూపర్ సక్సెస్ అయింది. సరే 6 లక్షలు 7 లక్షలు అని అంకెని చెప్పను కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారు. సభా ప్రాంగణం అంతా నిండిపోయింది. అదే సందర్భంలో దారి పొడవునా కూడా వాళ్ళకి ఆహారపు ఏర్పాట్లు, చక్కటి రిసీవింగ్ ఉంది. ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకుంటూ సాగింది తెలుగుదేశం పార్టీ, జనసేన. మధ్యాహ్నం టైంలో మొట్టమొదట పల్లా శ్రీనివాస్ విశాఖ టీడీపీ అధ్యక్షుడు ప్రారంభోపన్యాసంతో ప్రారంభమై ఆ తర్వాత రమేష్ బాబు, పంచకర్ల రమేష్ బాబు జనసేనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు దళిత నాయకులు మాట్లాడుకురావడం, ఆ తర్వాత వరలరామయ్య ఇట్లాంటిది సమన్వయం చేసుకుంటూ సాగడం. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెట గుళ్ళు, కోలాటాల ప్రదర్శనలు, ఉత్తరాంధ్ర కళాజాతాలకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అట్లాగే సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం అధ్యక్షులు అంటూ టీడీపీ వాళ్ళు కూడా నినదించడం అన్నటువంటిది కీలకమైంది. వరలరామయ్య కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ సమన్వయం చేసుకుంటూ సాగారు. అలాగే జనసేన జెండాలు పట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే తెలుగుదేశం జెండాలు పట్టుకుని జనసేన వాళ్ళు సాగారు. మరొక వైపున నేతల ప్రసంగాల మధ్యలో రేలా జానకిరావు విజయనగర బృందం కావచ్చు, సభా ప్రాంగణంలో ఇరు పార్టీల జెండాలతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నడిపారు. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం జనసేన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల మధ్య సమన్వయానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడింది.